125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కార్యరూపం దాల్చడంతో డాక్టర్ గొల్లమూడి రాజసుందరంబాబు కృషి ఎనలేనిదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో మంగళవారం డాక్టర్ గొల్లమూడి రాజేంద్రబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ విచ్చేసి మాట్లాడారు. మనం ఎన్నో చట్టాలను సాధించుకున్నామని, ఆ చట్టాల ప్రయోజనం ద్వారా ఎస్సీ ఎస్టీలు ఏ మేరకు లబ్ధి పొందారు అనే అంశంపై దళిత మేధావులతో మేధో మదనం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా డొక్కా చేతుల మీదుగా వివిధ ప్రజా సంఘాల నేతృత్వంలో రాజసుందరం బాబుకు ఘనరీతిలో సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అన్నవరపు కిషోర్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మధు, ప్రేమజ్యోతి బాబు, ఈద్వా అధ్యక్షులు రాయపూడి మరీదాస్, చిన్న డేవిడ్, విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ 4 గంటలు 4-5 రైల్వే స్టేషన్ లో రైలు ఒక చేద్దామని చెప్పేసి ఆశించాం. కుమార్ గారు చాలా ఉద్యమాల్లో దేవుడి పాటలు పాడి రంజం చేసేవాడు. ముఖ్యమంత్రి తలపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కి కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 1000 మంది కార్యకర్తలతో శంకరప్రసాద్ దగ్గర చంద్రబాబు నాయుడు బాబు దుష్ప్రభావం తగలబెట్టాలని ప్రయత్నం చేసి పోలీసులు ఎత్తుకుని ఆటోలో వేసుకుని వెళ్ళిపోతుంటే ఆటో జిల్లా దళిత ఉద్యమాల్లో బాగా యాక్టివ్గా ఉండే దళిత సామాజిక కార్యకర్త రాజసుందరబాబు గారికి సన్మానం చేయాలని చాలా దళిత సంఘాలు, జిల్లాలో ఉన్న ప్రముఖులంతా కూడా నిర్ణయించి ఈరోజు సన్మానం చేశారు. ఆయనే మొట్టమొదటిసారి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కావాలని మొదటి నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విగ్రహ కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ రాజసుందరబాబు గారి నాయకత్వంలో ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజసుందరబాబు గారు కూడా వివిధ దళిత సంఘాలు సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళితుల యొక్క భవిష్యత్తు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి కూడా అనేక మంది మాట్లాడారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు గారికి సన్మానం చేయడం చాలా సముచితంగా ఉందని అందరం గౌరవంగా ఫీల్ అవుతాం. ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించుకుని ఈ రోజున ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించారు తెలుగు ప్రజలు. ఈ కార్యక్రమం మనకు ఒకటి ఇస్తుంది. అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన విగ్రహంలో చూడటం కాదు, దండలేయటమే కాదు, ఆయన చెప్పిన ఆశయాల్ని మనం పాటించగలిగితే అణగారిన వర్గాలకి విముక్తి లభిస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే అంబేద్కర్ యువజన సంఘాల వారు, మేధావులు అనేవాళ్ళు, లేకపోతే అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.